దేవాది దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినము ప్రత్యేకంగా గాంధీ జయంతి. గాంధీ గారు దేశము కొరకు పరాయి దేశం వారు పరిపాలిస్తుండగా మన దేశాన్ని అయితే స్వతంత్ర దేశంగా చేసేదానికి ప్రయాసపడ్డాడు. ఆయన ముఖ్యంగా వాడిన ఆయుధం ఏమిటంటే యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగములో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అనే మాట మీద ఆధారం. ఒక అన్యుడు బైబిల్ మాటను తీసుకొని దేశ స్వాతంత్రము కొరకు ప్రాకులాడాడు. ఈనాడు ఎందరో అయితే పాపదాస్యములో ఉంటుండగా వారిని విడిపించేదానికి ఎంతగా ప్రయాసపడము. ఈ దినము సంఘములో ప్రత్యేకంగా సాయంకాలము ఈ యొక్క కూడిక ఉంది. అనేకులు పాల్గొనండి గాంధీ జయంతి రోజు. సరే, ఇప్పుడు ఒక వాక్యాన్ని గమనిస్తాం. నిర్గమకాండం 2:23. వారు మొరపెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేర్ క్రై for help because for their slavery went up to God. उनकी दोहाई को जो कठिन सेवा के कारण हुई वह परमेश्वर तक पहुंचे. ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలు బానిసత్వము కింద ఉన్నారు ఐగుప్తులో 430 సంవత్సరాలు. దేవునికి మొరపెట్టారు. దేవుడు వారిని అయితే ఐగుప్తు దాస్యము నుండి విడిపించాడు. అయితే పరాయి దేశ దాస్యము నుండి మనం విడిపించబడి 1947 సంవత్సరంలో స్వతంత్రం మనకు వచ్చింది. అయితే పాపపు దాస్యము నుండి విడిపించబడేది చాలా ప్రాముఖ్యమైంది. నిర్గమకాండం 3:9లో ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుతున్న హింస చూచి. దేవుడు ప్రార్థనలు వినేవాడు. దేవుడు తన బిడ్డల యొక్క బాధను చూచేవాడండి. అయితే ఇక్కడ అదే హెచ్చరిస్తున్నా, నిజముగా నా యొద్దకు చేరి. మనం ప్రార్థించే ప్రార్థన కూడా దేవుని దగ్గరికి నిజంగా చేరాలి. 81వ కీర్తనలో 7వ వచనములో ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను విడిపించితిని. సోదరి సోదరుడు, ఎన్నిసార్లు నీ జీవితంలో ఆపదలు వచ్చాయి. అయితే ఆపత్కాలంలో ఏం చేయాలా? దేవునికి మొరపెట్టాల. ఆపద వచ్చిందని కృంగిపోవద్దు. ఆపద నుండి తొలగించే దేవాది దేవునికి మీద ఆనుకో. ఆయన కృప చూపిస్తాడు. అయితే ఆయన ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు జరిగిస్తాడు. మరి ఒకసారి చెప్తున్నాం, ఈ దినము గాంధీ జయంతి. ఈ దినం సంఘములో సాయంకాలం ప్రత్యేకమైన కూడికుంది. అనేకులు పాల్గొని ఆశీర్వాదాలు పొందండి. అయితే ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఎంతమంది డైలీ బ్రెడ్ చూస్తున్నారు? వాళ్ళ కష్టాలు ఏమిటో, వాళ్ళ బాధలు ఏమిటో, వాళ్ళ సమస్యలు ఏమిటో అన్నిటినీ పరిష్కారం చేసే దేవుడు, స్వతంత్రాన్ని ఇచ్చే దేవుడు నాయన. ఆ బిడ్డలను కనికరించమని, ఈ దీవుల కింద భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.